300 rupees per vehicle. ఒక గాడికి 6 to 7 members. 6 to 7 only. 13 members. So 13 members. 2 out definitely. it's too much, huh? 300 means too much. Anna, It's only 2 kilometers. Google Maps 2 kilometer, Yeah. but not a Google Map one way. Google Map route one way. Okay. We are not going to one way route. Another 2 kilometer. తగ్గ రేట్ ఒక ఆటో 300 రూపీస్. నాట్ ఎక్స్ట్రా 400 500 లేదు. ఫిక్స్డ్ రేట్ 6 to 7 మెంబర్స్ ఒక గాడికి 300 రూపీస్. Too much parking rates here. 800 రూపాయలు పార్కింగ్ అంటే చాలా కష్టం. BTech you did? What you did? Study. 12th. Yeah, I completed diploma. Okay, but I completed degree holder, but incomplete. Discontinued. Yeah, okay. We are from Andhra, like Hyderabad. But vehicle registration Maharashtra? Yeah, my brother-in-law is from Maharashtra. What is the famous thing here? Famous only 3 places. Temple name. Okay. First main temple. Okay. Second 8 Ashtalingam. Ashtalingam. Next Indralingam. Agnilingam. Yamalingam. Thank you. अन्ना साहब फोन एन्ना इरुका फोन मर्चिपोतिया याम बाबा వీళ్ళు ఏమంటే అసలు హిందీ లాంగ్వేజ్ నేను నేషనల్ అంటే ఓవరాల్ కంట్రీలో హిందీ లాంగ్వేజ్ అనేది అందరు ప్రిఫర్ చేస్తారు, కానీ ఇక్కడ తమిళ్ మాత్రం నో, ఓన్లీ తమిళ్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్. తమిళ్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఇయర్. But we accept Hindi. Yeah. మనకి 2 దర్శనాలు అయితే ఉన్నాయంట. ఫ్రీ దర్శనం 50 రూపాయల దర్శనం. 50 రూపాయల దర్శనానికి ఫ్రీ దర్శనానికి 45 minutes తేడా. ఓన్లీ తమిళ్. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అదర్ లాంగ్వేజెస్. ఓన్లీ తమిళ్. ఇంగ్లీష్. How many parties are there? Like political parties? DMK. DMK. That 2026 coming soon. TVK is Talapati. Yeah, you are son of Talapati. No. Don't tell you. Video. Okay, video. I will ask. మా కోడలు ఒకసారి తలకాయ చూపెట్టు. మేకప్ వేసింది, కళ్ళు మూవి. మేకప్. దాని బ్యాగ్ చూడండి ఒకసారి. బ్యాగ్ చూపెట్టు. ఏమేమి చూపెట్టు. నువ్వే చూపెట్టు, మెల్లగా చూపెట్టు ఒక్కొక్కటి. దీంట్లో ఏమన్నా చూపెట్టు, ఓపెన్ చేయి. మేకప్ అప్డేటెడ్ వర్షన్. ఇంకేమున్నాయి చూపెట్టు. ఫేమ్ లవ్లీ. ఇంకా లిప్స్టిక్. ఇంకా లిప్ బామ్. ఇంకా క్లిప్. గిన్ని అనం ఉన్నాయి. ఇగో ఎన్ని ఏ క్లాస్ నువ్వు? 4th class. మేకప్ బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. స్మాల్ గర్ల్ బిగ్ మేకప్. 1 kg పౌడర్. అమేజింగ్ లొకేషన్. మీకు గుడి ముందు చూపిస్తా ఎట్లా ఉందో అనేది. అక్క నీకు గుడి చూడంగానే ఎట్లా అనిపిస్తుంది? బాగా నీకు గుడి చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రశాంతమైన దర్శనం కావాలంటే ఈవినింగ్ కూడా రావాలి, ఎందుకంటే ఈ ఎండలో మనం దర్శనం అసలు చేసుకోలేము, అంత ఎండ ఉంది. అసలు గిరి ప్రదక్షిణ చేయాలంటే ఈవినింగ్ మార్నింగ్ లోపల చేయాలి, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి. మనం చెప్పులు కూడా వేసుకోం కాబట్టి మనకు ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ చేసుకుంటే
చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో లైక్ 12 అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం దర్శనం చేసుకోవడానికి గిరి ప్రదర్శనం చేసినాం అనుకో, మామూలు ఎండ లేవు, అసలు చుక్కలు కనిపిస్తాయి. ఖాళీ ఫోటో దిగేందుకు 2 నిమిషాలు నేను ఎండలో లేవట, నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, అంత ఎండ ఉంది. సో బెటర్ టు కమ్ ఫర్ గిరి ప్రదర్శన ఇన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఓకే, దర్శనానికి అయితే వెళ్తున్నా, ఫోన్లో అయితే తీసుకుంటుంది అనుకుంటున్నా. ఈ గుడి లొకేషన్ బయట కొండ చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది నాకు. లైక్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది దాదాపు 14 కిలోమీటర్ల వెడల్పుతోని ఈ కొండ అనేది ఇట్లా స్ప్రెడ్ అయి ఉంది. ఇట్లా 14 కిలోమీటర్లు మనం తిరిగితే గిరి ప్రదర్శన అంటారు. సో మనకి ఇది వచ్చేసి 50 రూపాయల దర్శనం, ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం. ఈ రోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి 1.5 hours పడుతుందని చెప్తున్నారు దర్శనానికి అయితే. సో ఫోన్లో అయితే ఇప్పటివరకు అయితే అలౌ చేశారు, ముందు అలౌ చేస్తారో లేదో తెలియదు. చెప్పు, మేకప్ వేసుకుని టైం ఉంది కానీ మేకప్ వేసుకోవడానికి ముందు ఉంటే కానీ అడగడం లేకుంటుంది. చలో దర్శనానికి టైం అయింది. అరుణాచలేశ్వర స్వామి దేవాలయం తమిళనాడులోని అరుణమలై అనే ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి శివక్షేత్రం. ఈ దేవాలయంలో అగ్ని లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచభూత లింగ క్షేత్రంలో ఒకటి. అగ్నిభూతానికి ప్రతీక. ఇక్కడ శివుణ్ణి అగ్నిధూపంలో పూజించబడుతుంది. ఇది భక్తులకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది. గిరి ప్రదక్షిణ. అరుణాచల ప్రాంతానికి చుట్టూ 14 కిలోమీటర్ల నడక ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రంగా కార్యంగా భావిస్తారు. శివుడు సాక్షాత్కారాన్ని పొందే మార్గం ఈ ప్రదక్షిణగా భావిస్తారు. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు గుడి బయట ఉన్నాం, మేము ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇదైతేసి గుడి నుంచి బయటికి వచ్చే దారి. అండ్ గోపురాలు చూడండి, పబ్లిక్ కూడా నార్మల్ ఉంది. ఈరోజు ఫెసిలిటీస్ మాత్రం నార్మల్గా ఉన్నాయి. గుడికి మెయింటెనెన్స్ ఎక్కువ లేదు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసినా అంతా నీట్నెస్ వగేరా ఏం లేదు అన్నట్టు లోపల అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా విజయవాడ అయితే వెళ్తున్నాం. సో మా దాంట్లో అసలు ఛార్జింగే లేదు, ఛార్జింగ్ పట్టుకొని తిరుగుతున్నాం. సో ఎందుకంటే మాకు మ్యాప్ కంపల్సరీ కాబట్టి ఛార్జింగ్ అయితే ఉండాలి. ఛార్జింగ్ లేకుంటే మేము ఎక్కడికి వెళ్ళేది మాకే ఐడియా లేదు అసలు. సో ఛార్జింగ్ పట్టుకొని తిరుగుతున్నాం. ఇక్కడ తమిళనాడులో అసలు వరెస్ట్ ప్లేస్ అంటే తమిళనాడు అనిపిస్తుంది. ఎందుకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అడిగినామా ఛార్జింగ్ పెట్టుకుంటాం షాప్లో ఒక 10 minutes అంటే లేదు అంటున్నారు. అసలు ఛార్జింగ్ కదా, అసలు ఇన్ఫర్మేషన్ అందుకు కూడా వాళ్ళు చాలా మొహమాటం చేస్తారు, కరెక్ట్ రెస్పాండ్ ఇస్తలేదు వాళ్ళు. అలా ఉంది తమిళనాడులో, చాలా దారుణం. కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది అయితే ఛార్జింగ్ పెట్టుకుందాం షాప్లో అంటే 10 minutes కదా, అసలు అద్దద్దు వెళ్ళిపోండి మాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ ఛాయ్ అయితే తీసుకుంటున్నాం. ఈ తమిళనాడులో చాలా వరకు అయితే ఇలానే ఒక బట్ట కట్టేసి ఛాయ్ భలే వేస్తున్నారు ఛాయ్. ఓకే, తెలుగచ్చా? కొంచెం ఇవ్వండి బిస్కెట్. ఇది బోండాలా ప్లేట్ ఒకటి 5 రూపాయలు. తమిళనాడు చాయ్ బాగుంది. ఎట్లా అంటే చాయ్ పత్తి అంత ఉడకలేదు, బట్ టేస్టీగా ఉంది. It is almost 12:30 on the way to Vijayawada. It is about 600 kilometers from Arunachal Pradesh. Arunachalam, not Pradesh. It is another state. So continuously 5 hours after Arunachal Pradesh Darshanam. So almost 300 kilometers we completed.
చాలా ఇంగ్లీష్లో ఓవర్ అవుతుంది కదా. సో 300 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 300 చేసుకుంటే విజయవాడలో ఉంటాం ఇప్పుడు. అండ్ అక్కడ నుంచి మనకు విజయవాడ దర్శనం చేసుకున్నాం కదా, డైరెక్ట్ యాదగిరి గుట్ట అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి. సో నెక్స్ట్ కాదు కొమరెల్లి మల్లన్న లైక్ న్యూ ప్లేసెస్ యాడెడ్ బై అవర్ స్వీట్ బావా. సో అలా వీకప్ అందరు లేచిరు ఇప్పుడే. 2 hours నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది NH16 పైన, బికాజ్ ఆఫ్ 2 రాయలు గుద్దుకున్నాయంట. చూడాలి. Hey guys, welcome back to our YouTube channel. This is Emla Ganesh and first of all good morning from Vijayawada. So ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. స్నానాలకి అయితే వెళ్తున్నాం కృష్ణాదేవి దగ్గరికి. చూడాలి స్నానాలు చేసినా కూడా ఇట్లా దర్శనం అవుతుంది ఏంటనేది. ఈరోజు కరెక్ట్ టైం అంటే లైక్ రష్ ఉన్న టైంలోనే వచ్చాము, అంటే ఫ్రైడే కాబట్టి రష్ ఎక్కువనే ఉంటుంది. చూడాలి ఎట్లా దర్శనం అవుతుంది అనేది. పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే టెంపుల్ లొకేషన్ సైడ్ రివర్ ఉంది. హే దోస్తులు, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి కనకదుర్గమ్మ దగ్గర కృష్ణాదేవి గట్టున ఉన్నాం. సో ఇక్కడ స్నానం అందరూ సంప్రదాయంగా చేస్తారు. ఈ స్నానం చేయడం వల్ల మనకు ఏమంటుంది, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన లైఫ్లో. అండ్ ఇది ఒక్క స్నానం చేసుడే కాదు, మన లైఫ్లో శాంతిని లైక్ పీస్ఫుల్ లైఫ్ని లీవ్ చేయడానికి గంగా స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ విజయవాడలో అందరూ నమ్ముతారు. సో అందరూ ఇక్కడ స్నానం చేస్తారు. ఇది కృష్ణా నదిలో స్నానం చేయడం, గంగా నదిలో స్నానం చేయడం, గంగా స్నానం అంటే రెండు ఒకటే, లైక్ రెండు సేమ్గా ట్రీట్ చేస్తారు మనకు పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లో రావడానికి. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి మనకు 8:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. సో ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది. సో ఎంత వాటర్, దీని యొక్క కెపాసిటీ ఎంతనో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ చాలా యూజ్ ఉంది. దీంట్లో 3 నదుల కలయిక అని చెప్తారు, త్రివేణి సంగం. చూడాలి. సో ఈ ప్లేస్లో మొత్తం మనకు లైక్ ఏమంటారు, అస్థికలు కలపడం కానీ, మన గుండ్లు చేయించుకోవడం కానీ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్లో మొత్తం స్నానాలు చేసుకుంటారు. నేను అక్కడ నుంచే వచ్చాను స్నానాలు చేసుకొని. మీకు అక్కడ వ్యూ చూపిస్తా ఎలా ఉందో అనేది. సో అక్కడ కనిపిస్తుంది చూడండి మెయిన్ గోపురం అదే. సో ఇక్కడ నుంచి మనకైతే 7 ఫ్లోర్లో అయితే బిల్డింగ్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ మెట్లెక్కి గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చు. లేకుంటే మామూలుగా ఇక్కడ నుంచి డైరెక్ట్ మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మెట్ల పైన నుంచి మోకాల పైన వెళ్ళచ్చు, మామూలుగా నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. సో దర్శనం అయితే ఫైనల్లీ మాది అయిపోయింది. సో రూమ్కి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇక్కడ ట్రాఫిక్ కండిషన్ అయితే మీకు చూపిస్తా ఎలా ఉందో. విజయవాడ చాలా ఘోరంగా ఉంది, ఒక్క వెహికల్ అయితే మూవ్ అవ్వట్లేదు. చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ప్రస్తుతానికి వచ్చేసి మనం ఈతవరంలో ఉన్నాం. సో ఈతవరం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక విలేజ్. ఇక్కడ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ డిఫరెన్స్ ఏం తెలుసా, ఆడ ఒక్క మనిషిని అడిగితే 10 మంది కూడా దుబ్బేవని చెప్పారు. ఇక్కడ ఒక్క మనిషిని అయితే 10 మంది కూడా సమాధానం ఇచ్చారు. మనకు వాటర్ కూడా ఎక్కడున్నాయి అంటే అక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి మరీ వాటర్ ఇప్పించింది తెలుసా. అంటే తెలంగాణకి అంటే ఆంధ్రాకి తమిళనాడుకి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఎట్లా అంటే మనం ఏదైనా విషయానికి మనం ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా మనకి హెల్ప్ కావాలన్నా ఒక్కొక్కళ్ళకి అడిగితే 10 మంది చేసేటట్లు ముందుకు వస్తారు. అదే తమిళనాడులో ఎలా ఉన్నదంటే దుబ్బేదాపై డైరెక్ట్ ముఖం మీద చెప్తున్నారు తెలుసా. చాలా మేము వండుకొని కూర్చున్నాం తమిళనాడులో. వాడు జస్ట్ మేము కార్ పార్కింగ్ చేసినందుకు వాడు ఎంత వదులుకున్నాయంటే కుక్క వదిలినట్టు వదిలిండు తమిళనాడులో. అలా ఉంది. ఈ బాబాయ్ చూపిస్తారు చూడండి. ఇంకా ఈ బాబాయ్ కూర్చున్నాడు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఈతాపురం. ఈయన జస్ట్ మేము కావాలి, మాకు వాటర్ కావాలని చెప్పినాం. ఫోన్ చేసి వాటర్ తెప్పించాడు. అండ్ మాకు కూర్చోండి, ఇక్కడ వండుకోండి, ఇక్కడ మీరు
వండుకొని తినేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా మాకు ప్లేస్ కూడా చూపిస్తుంది. ఇట్లా ఉంటుంది ఆంధ్రాకి తెలంగాణ. ఆంధ్రాకి తమిళనాడుకి ఉన్న డిఫరెన్స్ ఇలా ఉంది. అక్కడ అంతా వాళ్ళ పద్ధతులే లేదు. అక్కడ కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ అందరూ లేదు. చాలామంది వాళ్ళకు 90% అలా ఉంటే ఒక 10% మాత్రమే ఇలా. ఇక్కడైతే 90% అలానే ఉన్నది హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కుకింగ్ చేసుకొని మధ్యాహ్నం పూట ఒక టమాటా రైస్, కొంచెం అన్నం, టమాటా కర్రీ, కొంచెం అన్నం వేసుకొని తినేసి ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. మా వాళ్ళు కొంచెం లైక్ ఏమంటారు, ఓపిక లేదు వాళ్ళకి, వెళ్దాం ఆ టెంపుల్కి లేదా అన్నట్టు. అలసిపోయారు చాలా. కంటిన్యూస్గా జర్నీ అంటే చాలా ఈజీ కాదు కదా, కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే వంట అయితే చేసుకుందాం. వంట చేసుకున్న తిన్న తర్వాత ఏమవుతుందో చూద్దాం. కేజీ అంటే తక్కువ ఉందా? ఇచ్చేయండి. ఇవి వేస్ట్ అవుతాయని అమ్మ. వీడియో ఒక పని చేసులేదు, ఏం లేదు. కెమెరా పట్టుకొని ఆ ఫోటోలు కాపీ చేసుడు. మా అక్క వాళ్ళు కొంచెం పని చేస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి కూరగాయలు కట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి వంట చేస్తారు. సో ప్రిపేర్ చేసిన ఫుడ్ వేడి పకోడీ, టమాటా కర్రీ, అన్నం కూడా ప్లేట్. చాలా వేడిగా ఉంది. కొంచెం బాగుంది. బజ్జీలతో తింటే చాలా బాగుంది.